మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు అక్కల బస్తీ చెరువును తలపిస్తోంది. మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇంట్లోని వస్తువులు పూర్తిగా తడిసిపోయి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజ్ నిర్మాణం సరిగా లేకపోవడంతో ప్రతిసారి వర్షం వచ్చేటప్పుడల్లా ఇంట్లోకి మురుగునీరు చేరి తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజ్ నిర్మాణం సరిగా చేపట్టాలని కోరుతున్నారు. डबल थ्री हाँ वीडियो మొత్తం ఇంటెత్తుగా వాళ్ళ ఇళ్ళకైతే మొత్తం ఫుల్ పోయింది ఉన్నాయా వీడియో మొత్తం కొత్త రోడ్డు కొత్త మోరు కట్టిన వద్దుగా మొత్తం ఇంట్లో వాన పడంగా ఉండస్తలేదు. ఇంట్లో మొత్తం అన్నం బగోళ్ళు బియ్యం సంచులు అంత తొక్కు కారం పొడి పిల్లలు ఏడ ఉంటాము ఏడ చేస్తాం. ఒక్కరు గవర్నమెంట్ లోన్లు పట్టించుకుంటలేరు. రాత్రిపూట ఎటు పోతాము ఏమవుతాము. ఇప్పుడు మాకు కట్టుకుందామంటే బట్టలు లేవు, తిందామంటే ఇప్పుడు బియ్యం సంచులు అన్నీ అనిపోయినాయి. మరి ఇట్లా చేస్తే మేమేమన్నా అయి చచ్చిపోతాం. మరి ఓడు పట్టించుకోకపోతే ఓట్లు వేయమంటేనేమో నాకే అన్నారు. ఇప్పుడు ఓళ్ళు పట్టించుకోకుంటే మరి ఎట్లా బతామో ఏమవుతాం. పైకాన్ల లేవు, కంపు వాసన పైకాన్ల లేవు, రోడ్డు మీద మోలరలే అన్నీ ఇంట్లోకి వస్తున్నాయి. ఇంతకుముందు వచ్చినాయి రోడ్డు మీద ఉంటే మోరు కట్టిస్తామన్నారు. ఇక మళ్ళీ ఎప్పుడు వల్లే అవుతుంది. ఈ ఎండాకాలంలోకి ఇట్లుంది, మరి వానాకాలంలో ఏడు పోవాలి మేము. 11వ వార్డులోని ఈ ఎండాకాలంలోని ఈ కాస్త వర్షానికే మరి గల్లీ మొత్తం చెరువైపోయింది. దీనికి కారణం ఏంటంటే ఇంజనీరింగ్ ఫెయిల్యూర్. ఆ మోరీ కరెక్ట్ కట్టడందున ఇంజనీరింగ్ కరెక్ట్ మోరీ కట్టలేనందున మరి మొత్తం గల్లీ మొత్తం జామ్ అయిపోతుంది. ఈ నీళ్లు మరి మల్లెచెర్లకు కలిపినట్టయితేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ ఒక సిద్దిపేట రోడ్డు పాత మోరీలైతే మళ్ళా కొత్తగా కట్టేసినట్టయితేనే ఈ గల్లీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేకపోతే వర్షాకాలం రోజు మరి 11వ వార్డు ప్రజలందరూ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కనుక వెంటనే మరి పై అధికారులు స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించి ప్రజల ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుచున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.